ఇలాగా దీక్షల్లో ఉన్న కొంతమంది ఉంటుంటారు కదా! మరి కొన్ని అనుకోని సిట్యుయేషన్స్‌లో ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, వేరే శుభకార్యాలు అంటే మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా కానీ ఒక 11 రోజులు మైలనేది ఉంటుంది. ఎవరైనా చనిపోయినా కానీ 11 రోజులు మైలనేది ఉంటుంది. మరి ఆ టైంలో మంత్ర దీక్షలో ఉన్నవాళ్ళు ఏం చేయాలి? హ్మ్. ఆ సందర్భాలు కూడా వేరుంటాయమ్మా. ఓకే. ఉదాహరణకు బంధువులైతే ఒక రకం, ఇంట్లో హ్మ్. అయితే ఒకే రకం. ఓకే. వాళ్ళకు చేయబడేటువంటి అనుష్ఠానాలు కొన్ని మానసికంగా చేసుకోవాలని, హ్మ్. సంధ్యావందనం అర్ఘ్యప్రదానం వరకే చేయాలని, గాయత్రి జపం మానసికంగా చేయాలని, పూర్తిగా సంధ్యావందనం మానసికంగా అంటే లోపల లోపల అవును. చదువుకోవాలి. జపమాల పట్టుకోకుండా. పట్టుకోకుండా, కనపడకుండా ఓకే. అలా చేసుకోవాలని ఉంటాయమ్మా 11 ఓకే. రోజులు. ఓకే. అది గురువు. దగ్గరి బంధువులైతే మరో రకం. హ్మ్. దూర బంధువులైతే కొన్ని రోజులు ఇలా 3 రకాల్ని బట్టి రోజులు పక్షిని ఏమో అంటారు కదా! కొంతమంది అవును. స్నానంతో వెళ్ళిపోతుంది. అవును. బాగా దూరం అనుకోండి. మనకు హ్మ్. తెలిసింది. మనం అనుష్ఠానంలో ఉన్నాం. హ్మ్. అప్పుడు స్నానం చేస్తే వెళ్ళిపోతుంది అలా. హ్మ్. అలా హ్మ్. కొన్ని ఉంటాయమ్మా. ఓకే. సో, దేవుళ్ళ విషయానికొచ్చేసరికి మొక్కుకున్న కోరికలు తీర్చకపోతే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అని అంటుంటారు. అంటే మొక్కుకున్నది మనం తీర్చుకోకపోతే మనం సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటాము. ఈ రోజుల్లో భాషలో చెప్పాలి. అంటే నా భాషలో చెప్పాలి అనంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానికి అని అంటారు. అది నిజమేనా? దేవుడి కంటే ముందు మనకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తల్లి. ఎలా ఓకే. కూడా చెప్తాను. హ్మ్. మన వాక్కుకు, మనస్సుకు 2 శక్తులుంటాయి తల్లి. హ్మ్. మన వాక్కు నిరంతరం సత్యమే మాట్లాడితే, మనం ఎప్పుడూ సత్యమే మాట్లాడుతుంటే, మన వాక్కు విశ్వంలో ఉండేటువంటి శక్తులకు కనెక్ట్ అవుతుంది. ఓకే. మనస్సు కూడా ఎప్పుడూ నిత్య శుద్ధంగా పాజిటివ్ థింకింగ్ మాత్రమే చేస్తూ, రైట్‌చూస్‌నెస్ థింకింగ్ మాత్రమే చేస్తూ, రైట్‌చూస్‌నెస్ లివింగ్ మాత్రమే ఉంటే, హ్మ్. వాళ్ళకి కూడా మనస్సు విశ్వంలో కనెక్ట్ అవుతుంది తల్లి. ఓకే. వాళ్ళు అనుకున్న పనులు చేస్తూ, అలా చేస్తున్న సందర్భంలో ఇప్పుడు మాట తప్పారు. హ్మ్. హ్మ్. తప్పినప్పుడు ఏం చేస్తారు? విశ్వంలో ఉండే శక్తులే శిక్షిస్తాయి తల్లి. ఓకే. వాళ్ళు తప్పడానికి వాళ్ళు చేసినటువంటి తప్పులే కారణం. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరున్నారండి. మీరు మంచి కోరిక కోసం నాకు ఆ కోరిక కలిగితే నేను ఖచ్చితంగా ఆ పని చేస్తానని చెప్పి మీరు మొక్కు పెట్టుకున్నారు అవును. తిరుమలకెళ్ళి. హ్మ్. మీకు ఆ కోరిక తీర్చారు. హ్మ్. విశ్వంలో ఉండే శక్తులు భగవంతుడు తీర్చాడనుకోండి. అది తప్పు అదే కదా తల్లి. దాన్ని సంస్కృతంలో కృతజ్ఞత అంటారు. హ్మ్. నాట్ కృతజ్ఞత. గ్రాటిట్యూడ్ కాదది. హ్మ్. ఇన్‌గ్రాటిట్యూడ్ అంటారు. ఓకే. ఇన్‌గ్రాటిట్యూడ్ అనే దానికి అత్యంత పెద్ద శిక్ష తల్లిది. ఓకే.